బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ బీజేపీ ఎంపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపకపోతే కేంద్రంపై రగల్ జెండా ఎగరవేస్తామంటున్నారు కాంగ్రెస్ ఎంపీలు. మత ప్రాతిపదికన మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ తొలగిస్తేనే బీసీ బిల్లు ఆమోదం పొందుతుందంటున్నారు బీజేపీ ఎంపీలు. తెలుగు రాష్ట్రాల్లో సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారన్నారు కాంగ్రెస్ ఎంపీలు. ఉద్యోగ నియామకాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందేలా చూశారన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపిందన్నారు కాంగ్రెస్ ఎంపీలు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో బీసీ బిల్లు ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఓబీసీ ప్రధానమంత్రిగా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి ఓబీసీ నాయకుడు, ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కూడా హర్షించి దాన్ని ఇమీడియట్గా పార్లమెంట్లో పెట్టి ఆమోదం తెలపాలని కోరుకుంటున్నాం. బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును కేంద్రం నిర్లక్ష్యం చేస్తే పార్లమెంటులో పోరుబాట పడతామన్నారు హస్తం పార్టీ ఎంపీలు. బిల్లు పాస్ అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. చట్టం చేయాలని చేయకపోతే ఒకవేళ ఇది నిరంతరం రేవంత్ రెడ్డి గారు, మన రెవల్యూషనరీ లీడర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా అన్ని రంగాల్లో పార్లమెంటు లోపల, పార్లమెంటు వెలుపల పోరాటం చేస్తాం. తెలంగాణ కోసం ఏ రకంగా తెలంగాణ ఎంపీలు పోరాటం చేశారో ఆ రకంగా ఈ 42% రిజర్వేషన్ కోసం కూడా మా ఎంపీలు అందరం, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరం పోరాటం చేస్తామని. బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలకు 10% రిజర్వేషన్ తొలగిస్తేనే ఆ బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభిస్తుందన్నారు. గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు బీజేపీ ఎంపీలు. తెలంగాణలో మైనార్టీలకు కల్పించే రిజర్వేషన్లను రద్దు చేసి ఆ రిజర్వేషన్లను బీసీలకు కల్పిస్తామన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్నే తగ్గించి మైనార్టీలకు 10% రిజర్వేషన్ కల్పిస్తే కేంద్రం ఎలా అంగీకరిస్తుందంటున్నారు కమలనాథులు.